నమస్కారం. నాకు ఈరోజు స్విచ్ రా అనే స్టోర్ మెన్స్ క్లోదింగ్ స్టోర్కి రావడం, ఓపెనింగ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బ్రదర్స్, తమ్ముళ్ళు రాఘవేంద్ర రెడ్డి, కిషోర్ అండ్ రాఘవేంద్ర కలిసి ఇది 5th స్టోర్ మణికొండలో ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఈ రోజుల్లో మన చైనా డామినేటెడ్ మార్కెట్స్లో ఇతర కంట్రీస్ మన ఇండియన్ మార్కెట్ని నమ్ముకొని ఇతర కంట్రీస్ నుంచి స్టాక్ తీసుకొచ్చి వాళ్ళకి నచ్చిన రేట్లు వేసుకొని మనకంతా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఇండియన్ స్టార్టప్స్ మన మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్స్తో వీళ్ళే డిజైన్స్ చేసుకొని ఇండియన్ డిజైనర్స్తో వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని మధ్యలో ఏ డిస్ట్రిబ్యూటర్స్ మధ్యలో ఏ కాస్ట్ లేకుండా డైరెక్ట్ ఫ్యాక్టరీ టు స్టోర్ అని చెప్పి అండ్ సొంత బ్రాండ్ని ఇలా స్టోర్స్లో ఓపెన్ చేయడం అనేది చాలా గట్స్ కావాలి అండ్ చాలా హార్డ్ వర్క్, గట్స్, అంతే అదేవిధంగా పర్సీవరెన్స్. అంటే అనుకుంది సాధించేంతవరకు వదలకపోవడం అంటారు చూడండి, అది ఉంటే తప్ప ఇది సాధ్యం కాదండి. ఎందుకంటే దాదాపు ఈ షర్ట్స్ అన్ని 5-6 వేల రూపాయలు దొరికేది ఇక్కడ 1500 రూపాయలు దొరుకుతుందంటే ఇది కేవలం ఇట్స్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ బిహైండ్ ఇట్ అండి. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్స్. అందుకే వీళ్ళు ఇంత కష్టపడారు కాబట్టి నేను యూజువల్గా ఎక్కడ రాను, కాకపోతే ఈరోజు వచ్చానంటే ఇట్స్ బికాస్ ఐ నో వాట్ హార్డ్ వర్క్ వి వెంట్ త్రూ. అండ్ ఒక చైనా మార్కెట్ కానీ ఒక డిఫరెంట్ వేరే కంట్రీస్ మార్కెట్ని దాటి ఆ ప్రైజ్ని కొట్టి మన ఇండియాలో డిజైన్ చేసి మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి వేరే దేశాలంతా తిరిగి మన దగ్గర దొరకని మెటీరియల్స్ ఆ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకొని తీసుకొచ్చి మనకి ధరలో చేస్తానంటే రియలీ హ్యాట్స్ ఆఫ్. మీరు ఇలాగే కొన్ని వందలాది స్టోర్లు ఓపెన్ చేయాలి తమ్ముడు. సో హ్యాపీ. అండ్ ఇంకోటి నచ్చింది ఏంటంటే ఇక్కడ మనలా అందరికీ రాగా ఉండే వాళ్ళకి రా కలెక్షన్ ఉన్నాయి. సో అందుకే స్విచ్ రా అని పెట్టారు. అండ్ అలాగే ఫాదర్స్కి అందరికీ ఏంటంటే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఫాదర్ షాపింగ్తో పాటు వాళ్ళ పిల్లల షాపింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఇది ఎక్కడా దొరకదు. అండ్ థ్యాంక్స్ తమ్ముడు, ఉమెన్ షాపింగ్ పెట్టలేదు ఇక్కడ, పిల్లలకి ఫాదర్కి టైం దొరుకుతుంది ఇక్కడ. దట్స్ వన్ మోర్ థింగ్. ఇదే కాకుండా ఎన్నో కాఫీ షాప్ కూడా పెట్టారు ఇలా స్ట్రెస్ఫుల్గా వచ్చే ఫాదర్స్కి కాఫీ తాగుకుంటూ పనిచేసేదానికి. సో థ్యాంక్స్ అండ్ ఐ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అందరూ వచ్చి సపోర్ట్ చేయండి, చాలా కష్టపడి చేశారు. మన ఫెలో ఇండియన్స్, మన ఇండియన్ ప్రోడక్ట్ అండ్ మన మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ మనమే సపోర్ట్ చేయాలి మన కంపెనీస్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ అప్కమింగ్ ఫిలిం డేవిడ్ రెడ్డి అండి, హనుమాన్ రెడ్డి గారు డైరెక్షన్లో వస్తుంది. అండ్ ఆల్ బిగ్ టెక్నీషియన్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. త్వరలోనే ఒక టీజర్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. డేవిడ్ రెడ్డి అండి. థ్యాంక్ యూ అండి. నా పేరు రాఘవేంద్ర అండ్ కిషోర్. వి 3 స్టార్టెడ్ దిస్ బిజినెస్. సో అన్న చెప్పినట్టు మేక్ ఇన్ ఇండియా దాంట్లో భాగంగానే మనం ఏంటి అంటే ప్రైజింగ్ని ఎలా తగ్గియాలి అని చెప్పి డైరెక్ట్ డిఫరెంట్ కంట్రీస్ విజిట్ చేసి అక్కడ నుంచి బెస్ట్ ప్రోడక్ట్ని మనం ప్రొక్యూర్ చేసుకొని ఇక్కడ బెంగళూరులో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసామండి. సో బెంగళూరు నుంచి డైరెక్ట్ మన స్టోర్స్కి ప్రోడక్ట్ రావడంతో 5000-6000 ఉన్న షర్ట్ని కేవలం 1500-1200కి మాత్రమే మనం ఇక్కడ ఇవ్వగలుగుతున్నాం. మీరు కనుక ఒక్కసారి వెళ్ళి ఒకసారి ఫ్యాబ్రిక్ చూస్తే మీకు తెలుస్తుంది. చాలా ప్రీమియం ఫ్యాబ్రిక్ మనం జస్ట్ అఫోర్డబుల్ ప్రైస్లో 1200కి 1300కి ఇవ్వగలుగుతున్నాం. అలానే మన కిడ్స్కి స్పెషల్గా ఎక్కడా లేవండి. సో మనం మెన్ ప్లస్ కిడ్స్ ఇద్దరికి ఫోకస్ చేసి మనం ఇక్కడ ప్రతి స్టోర్లో పెట్టడం జరుగుతుంది. సో కమింగ్ 6 monthsలో దిస్ ఈజ్ అవర్ 5th స్టోర్. ఇంకా 15 స్టోర్స్ హైదరాబాద్లో వస్తున్నాయి. నెక్స్ట్ విజయవాడ, వైజాగ్, దెన్ నంద్యాల అన్నట్టు తిరుపతి. డెఫినెట్గా అక్కడ ఫస్ట్ ఆర్డర్ ఇలా మార్చాలి తమ్ముడు. తిరుపతి, నంద్యాల, రూట్ నీకు రోడ్ మ్యాప్ నేను ఇస్తాను. డెఫినెట్గా ఇప్పుడు హైదరాబాద్లో ఎల్బీ నగర్లో ఉందండి, దిల్సుఖ్ నగర్లో ఉంది, కర్మన్ఘట్లో ఉంది, బోడుపల్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ 5th స్టోర్ ఇది. దాని తర్వాత సికింద్రాబాద్, ఇక్కడ మణికొండ, ఇవన్నీ ఒక 15 స్టోర్స్ వస్తున్నాయి ఇప్పుడు మనకు. Caption: awesome is now awesome. And celebrating the man. Celebrating the real man. Thank you. All the best. Thank you. స్విచ్ రా అని మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి యువకులైన కిషోర్ అండ్ రాఘవేంద్ర గిట్ట కలిసి వాళ్ళ 5th స్టోర్ మణికొండలో ప్రారంభించడానికి వచ్చేసిన ముఖ్య అతిథి మా అత్యంత అభిమాన సోదరుడు, రాష్ట్ర ఐటీ అండ్ ఇండస్ట్రీ శాఖ మంత్రి అయిన శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి కమల చేతులతో ఇవాళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది.
యువకులని ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి కొరకు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారి శాసన మంత్రివర్యులైన శ్రీధర్ బాబు గారు ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తూ ఇవన్నీ ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ నాకు అత్యంత ఆప్తులైన తమ్ముళ్ళు కిషోర్ అండ్ రాఘవేంద్ర వాళ్ళ పార్ట్నర్స్ అందరికీ కూడా ఇది 5th స్టోర్ కాదు 50 స్టోర్లు మీరు త్వరలో ప్రారంభించాలని వారికి అభినందన జరుపుతూ బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. మా పెద్దలు మా సీనియర్ నాయకులు మధు యష్కి గౌడ్ గారి వారు చెప్పగానే మేము ఈరోజు స్వచ్ఛ రా అనే షోరూమ్ని ప్రారంభోత్సవం చేయడానికి ఇక్కడ ఉన్న మిత్రులు రాఘవేంద్ర గారు కిషోర్ గారి ఆధ్వర్యంలో మరి వారి 5వ షోరూమ్ మరి మడికొండలో ఓపెన్ చేస్తున్న సందర్భంలో వారికి హృదయపూర్వకంగా అభినందనలు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాణ్యమైన ఈరోజు టెక్స్టైల్స్ అందియాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఇక్కడున్న అన్ని వర్గాలకు సంబంధించి వారి వారి ఆదాయాలను బట్టి అందరికీ కూడా అందుబాటులో ఉండాలని అన్ని వసతులతో కూడుకున్న ఒక ప్రీమియం రిటైల్ షోరూమ్ను ఏర్పాటు చేసుకోవటం వీరికి ప్రత్యేకత. ఈరోజు ఈ స్టోర్లో మరి మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన అత్యంత ఫ్యాషనబుల్ ఇటు ట్రౌజర్స్ కానీ షర్టింగ్ కానీ టీషర్ట్స్ కానీ అందుబాటులో ఉంచే ప్రయత్నంలో మొత్తం దేశంలోనే తయారు చేసిన ఈ ఫ్యాబ్రిక్ని అందజేయాలనే ఉద్దేశం. మొత్తం ఈ ఫ్యాషన్ స్టేట్మెంట్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని వారు చేస్తూ ఉన్న ప్రయత్నం తప్పకుండా ఇంతకుముందు మా మదన్న గారు చెప్పినట్టు 5 స్టోర్ల నుంచి 50 నుంచి 500 కావాలని మేము కూడా కోరుతా ఉన్నాం. వారికి హృదయపూర్వకంగా అభినందనలు. ఈరోజు దీంట్లోకి వచ్చే మరి ఎవరైతే వస్తూ ఉన్నారో కస్టమర్ సోదరులకు కూడా మరి షోరూమ్ ఓనర్స్తో పాటు కస్టమర్ సోదరులకి ఈ ప్రాంత వాసులందరికీ హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈరోజు ప్రపంచ స్థాయిలోనే ఇక్కడనే పూర్తి స్థాయిలో మ్యానుఫ్యాక్చర్ చేయాలని మరి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్లో స్థాపించి యంగ్ వన్ అనే కానీ కీటెక్స్ అనే కంపెనీ కానీ ఇతర బహుళజాతి కంపెనీస్ కూడా ఇక్కడికి వచ్చి మరి పెద్ద ఎత్తున ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ టేకప్ చేస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో ఒక ఈకో సిస్టమ్, ఒక వాతావరణం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలి. స్థానికంగా ఉన్న యువతకి కూడా ఉపాధి కల్పించే కార్యక్రమంలో మరి మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ని కూడా ఎంకరేజ్ చేసే ఒక పాజిటివ్గా ఒక ప్రోగ్రెసివ్ పాలసీ ఉంది. చాలామంది కూడా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే మొన్న ఈ మధ్యలో మేము కోయంబత్తూరు పోయినప్పుడు అక్కడ ఉన్న వారు అనేక మంది టెక్స్టైల్ ప్రొడ్యూసర్స్ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కాటన్ ఏదైతే మన రైతు సోదరులు పండిస్తారో దిస్ ఈజ్ ద బెస్ట్ కాటన్ అవైలబుల్. ఇండియాలోనే మొత్తం యావత్ దేశంలోనే బెస్ట్ కాటన్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మరి దీన్ని ఆధారంగా తీసుకొని లాజిస్టిక్స్ పరంగా వారికి ఉపయోగపడుతుంది కనుక వారిని కూడా అనేక మంది ఆహ్వానం పలకడం జరిగింది. చాలామంది కూడా సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. చేనేత ఇండస్ట్రీ గత ప్రభుత్వం కొంతమంది హీరోయిన్లని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి ప్రమోట్ చేసింది. సో మన ప్రభుత్వం నుంచి మనం చేనేత ఇండస్ట్రీకి ఎలాంటి ఇది చేస్తుంది? చేనేత కార్మికులు ఈరోజు తక్కువ ఉన్నప్పటికీ, ఎందుకంటే చాలామంది పవర్ లూమ్కి వెళ్ళిపోయారు. చేనేత కార్మికులు వారి వృత్తి మాకు చాలా ముఖ్యం. అన్ని విధాల్లో వారు ఆదుకునే కార్యక్రమం చేయాలి. చేనేత ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్ కానీ ఈ సప్లై చైన్లో వారికి ఏ విధమైన సదుపాయం కలిగియాలి, ఏ విధమైన ఇన్సెంటివ్స్ కల్పించాలి, ఏ విధంగా వారికి ఎంకరేజ్ చేయమని ఒక ప్రత్యేకమైన పాలసీ ఉంది.
ఈరోజు చేనేత వస్త్రాలు చేసే ఆ చేనేత కార్మికుడే మా బ్రాండ్ అంబాసిడర్గా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీర్చారు. సో బయట నుంచి మనం క్లాత్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకుంటాం, సో మన గుడ్డలు బయటికి పంపించే కార్యక్రమం. ఇప్పుడు ఉదాహరణకి ఈ షోరూమ్ ఉంది స్విచ్ రా. ఈ షోరూంలో అందుబాటులో ఉండి మా మిత్రులు చెప్పినట్టు, మా రాఘవేంద్ర కిషోర్ చెప్పినట్టు, మొత్తం ఇక్కడ వారు అమ్మే దుస్తులు అన్నీ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఇండియాలో. సో మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ తెలంగాణ అనే అంశంతో పోతా ఉన్న సందర్భం దిస్ విల్ మేక్ ఏ ఫ్యాషన్ స్టేట్మెంట్. సో ఈ విధమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా వరకు ఇక్కడి నుంచే ఎక్స్పోర్ట్ కాపాడుతూ ఉంటుంది. బ్రాండింగ్ ఎక్కడైనా చేసుకుంటుంటాం. ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచే చాలా వరకు ఉత్పత్తులు తయారు చేసి బ్రాండింగ్ ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కంపెనీస్ పెట్టుకున్నప్పటికీ మనం ఈరోజు ఏం ఆలోచన చేస్తూ ఉన్నాం, సశక్తిపై ఆధారపడి ఉండాలని బ్రాండింగ్తో పాటు పెద్ద పరిశ్రమలు మన ప్రాంతము, మన రాష్ట్రము, మన దేశానికి సంబంధించిన వారిని ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడపాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని రాబోయే కాలంలో, ఎందుకంటే మారుతూ ఉన్న మరి జియో పొలిటికల్ సిచ్యువేషన్ ప్రతి సందర్భంలో చూస్తూ ఉన్నాం. ఒకసారి అమెరికా, ఇంకోవైపు చైనా, ఇలాంటి సంబంధించి కొన్ని మరి భౌగోళికంగా రాజకీయపరమైన ఇష్యూస్ వచ్చినప్పుడు మనం మన ఉత్పత్తుల ద్వారా, మన స్వశక్తి ద్వారా మన దేశం, మన రాష్ట్రం ధీటుగా ఇతర దేశాలతోని ధీటుగా ముందుకు పోతుందనే ఒక సంకల్పాన్ని తీసుకొని పోవటం అనేది ప్రధానమైన ఛాలెంజ్. దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అయితే మేము మదన్న కాన్స్టిట్యున్సీకి ఉంటామన్నా మేము ఎల్బీ నగర్లో. సో మదన్న మాకు చాలా ఎంకరేజ్ చేశారు ఫ్రమ్ డే వన్ కూడా. ఫస్ట్ స్టోర్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు 5th స్టోర్ వరకు అన్న చాలా రకాలుగా మాకు చాలా హెల్ప్ చేశారు. సో ఈ ఎక్స్పాన్షన్లో అన్న పాత్ర చాలా ఉన్నది. అండ్ అట్లా గ్లోబల్ లీడర్స్ లైక్ అన్న యూఎస్లో ఉంటారు, అక్కడ టెక్నాలజీస్ కానీ అన్నీ చాలా అప్గ్రేడర్ ఉన్నారు. సో మాకు చాలా హెల్ప్ అయిందన్న మదన్తో మాకు ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్లో. అండ్ అదే స్ఫూర్తితో మేము ఒక టెక్నాలజీ కూడా హోమ్ ఆటోమేషన్ వస్తుంది ఓసా అని చెప్పి. సో థ్యాంక్ యూ అన్న. సో సోన్గా అన్నతో మీ దగ్గరకు వచ్చి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్న ప్రాజెక్ట్. అది రాత్రి అని చెప్పిండు రావాలని కమాండ్ చేస్తే అది కూడా స్టార్ట్అప్ బిజినెస్ అన్న. దాని థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.